హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శంకర్ హోమ్ ప్రాపర్టీస్. ఈ రోజు మీకోసం ఒక మంచి ప్రాపర్టీ తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఈ ప్రాపర్టీ వచ్చేసి 120 గజాలు ఈస్ట్ ఫేసింగ్. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి సాధన కాలనీలో పస్మాంలలో ఉంది ఫ్రెండ్స్. హైద్నార్కి చాలా నియర్ బైలో ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు విజయవాడ హైవేకి కూడా చాలా నియర్ బైలో ఉంటుంది. మీకు వీడియోలో నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకి స్టార్టింగ్లో ఒకసారి ఫస్ట్ మనం ఇల్లు చూడండి ఫ్రెండ్స్. ఇల్లు చూసారు కదా, చూడండి ఫ్రెండ్స్. ఇల్లు వచ్చేసి మనకి 120 గజాలు ఈస్ట్ ఫేసింగ్. ఇది మనకి 24 రోడ్ ఫేసింగ్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది చూడండి. ఇక్కడ మనకు ఈ ల్యాండ్కి ముందు వచ్చేసి ఇది 25 ఫీట్ల రోడ్. ఇగోండి, ఇక్కడ జస్ట్ ఒక 2 ప్లాట్స్ తర్వాత 250 గజాల తర్వాత 40 ఫీట్ల రోడ్ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా చాలా నియర్ బైలో జస్ట్ ఒక 200 మీటర్స్ కూడా ఉండదు. 100 ఫీట్స్ రోడ్, పస్మాంల రోడ్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఒక కార్ పార్కింగ్, ఒక కారు ప్లస్ ఒక బైక్ వచ్చేంత పార్కింగ్ ఇవ్వడం జరిగింది. ఇగోండి, కరెక్ట్గా మనకి వాస్తు ప్రకారంగా ఇక్కడ మనకి బోరు ప్లస్ ఇక్కడ ఒక ట్యాంక్, వాటర్ ట్యాంక్ ఇవ్వడం జరిగింది. చూడండి, మనకి సెట్ బ్యాక్ కూడా ఆల్మోస్ట్ ఫీట్నర సెట్ బ్యాక్ కూడా ఉంది ఫ్రెండ్స్. చూసారా, మనకి ఇంటి చుట్టూ మొత్తం సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగింది. ఇగోండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి మెట్ల కింద వచ్చేసి వాష్ ఏరియా, మనకి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి మనకి కన్వీనియంట్గా కరెక్ట్గా ఉంటుంది. చూడండి, ఎక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంది. చూడండి, ఇక్కడ మనకి మెయిన్ ఎంట్రన్స్లో చూసారా, పైన వుడ్ లాగా పార్కింగ్లో మాత్రం చాలా హైలైటింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఇంకా ఈవినింగ్ టైంలో చూస్తే ఈ లైటింగ్ ఇట్లా అవి చూసుకుంటే వావ్ అనిపిస్తుంది మీకు. చలో, ఇప్పుడు మనము స్టార్టింగ్ ఎంట్రన్స్లోకి వెళ్తున్నాము. ఇది హాల్ ఫ్రెండ్స్. చూడండి, హాల్ కూడా మొత్తం పాల్ సీలింగు. చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇక్కడ మనకి టీవీ యూనిట్, ఇక్కడ మనకి మళ్ళీ వెళ్ళడానికి అవుట్ సైడ్ వెళ్ళడానికి ఒక డోర్ కూడా ఉంటుంది, మళ్ళీ నార్త్ సైడ్కి. ఓకేనా. చూడండి, మనకి ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది. ఓపెన్ కిచెన్, ఎల్ షేప్ కిచెన్ ఇచ్చాము. ఇగో అలానే ఇది పూజ గది. చూసాగా, మన కిచెన్కి సంబంధించిన ప్రతి ఐటెం కూడా మనకి కిచెన్ రూమ్లో సరిపోయేటట్టు సజ్జా కూడా సరే. ఇవ్వండి, సెల్ఫ్లలో టైల్స్ కూడా చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా అరేంజ్ చేయడం జరిగింది. చూసారా, ఇది మనకి డైనింగ్ టేబుల్ ఏరియా. ఓకేనా. ఇక్కడ మనకి ఒక వాష్ ఏరియా వస్తుంది. ఇది ఇప్పుడు మనకి బెడ్రూమ్కి వెళ్ళడానికి. ఓకేనా, ఇది కామన్ వాష్రూమ్. మనకి ఇక్కడ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇండియన్ కావాలంటే ఇండియన్, వెస్ట్రన్ కావాలంటే వెస్ట్రన్ని కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. చూడండి, బెడ్రూమ్లో పాల్ సీలింగ్ కూడా, మనకి వాల్ కలర్స్ కూడా ఎంత లైట్గా మంచిగా ప్రజెంటేషన్ మాత్రం చాలా బాగుంది. చూడండి, లైటింగ్ కాంబినేషన్ కూడా, కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఎంత బ్లూగా మంచిగా నీట్గా. చూసాక ఇప్పుడు మనము చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్తున్నాము. చూడండి, చిల్డ్రన్ బెడ్రూమ్ దగ్గరగా చిల్డ్రన్ ఐడియాస్ ప్రకారంగా అంతా పింక్ కలర్ వాడడం జరిగింది. చూసారా, విత్ మనం కబోర్డ్ గిట్లా చేయించుకున్నా కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. చూడండి, ఇప్పుడు నేను బిల్డింగ్ పైకి వెళ్తాను. మీకు ప్రతిదీ మీకు నియర్ బైలో లొకేషన్స్ ఎలా ఉంటాయి, ఏంది, ప్రతి ఇల్లులు ఎలా ఉంటాయి కూడా ఒకసారి చూడండి. ఇవ్వండి, మన మార్బుల్స్ తోటి మీకు కాలనీ కూడా ప్రజెంటేషన్ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ చాలా మంచిగా, ఇక్కడ మనకి అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్స్ మాత్రం బాగుంది. ఇప్పుడు వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్స్ మాత్రమే ఉంటారు ఇక్కడ. ఇవ్వండి, ఇది మనకి నియర్ బైలో లొకేషన్స్ చూడండి, అన్ని ఇల్లులే ఉన్నాయి, అన్ని ట్రిపుల్ స్టోర్ బిల్డింగ్స్.
చూసారు కదా, ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా ఇది 40 ఫీట్స్ రోడ్డు. ఇగోండి జస్ట్ ఇక్కడ ఈ చెట్టు కనిపిస్తుంది కదా, ఈ చెట్టు దగ్గరనే ఎగ్జాక్ట్గా 100 ఫీట్స్ రోడ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి చాలా నియర్ బైలో ఎగ్జాక్ట్గా విజయవాడ హైవే ఉంటుంది. ఓకేనా. ఇంకా మనకి ఈ ఇంటికి వచ్చేసి ప్రైస్ వచ్చేసేసి 73 లక్షలు నెగోషియబుల్. ఇలానే ఈ ఇంట్లో మనకి వెస్ట్ ఫేసింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్. సేమ్ డైమెన్షన్స్లో, సేమ్ కలర్ఫుల్లో, సేమ్ బిల్డర్ కట్టడం జరిగింది. అది కూడా వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ హౌస్. అది వచ్చేసి 71 ల్యాక్స్ చెప్తున్నారు. ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్, ఇది 73 ల్యాక్స్, స్ట్రేట్లీ నెగోషియబుల్. మీకు నచ్చిందనంటే చూడండి ఫ్రెండ్స్, అలానే మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సరే మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకేనా. మీరు ఇంకే లొకేషన్లో ఏ బడ్జెట్లో చూస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. జై హింద్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. జై భారత్.